లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మనం నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు భద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవమగల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈ దినము యేసయ్య మనకిస్తున్నటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆయనను మనం నమ్ముకున్నాం కాబట్టి నిశ్చయముగా ఆయన మనల్ని తప్పిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. అది ప్రమాదం నుండైనా, అనారోగ్య పరిస్థితి నుండైనా, ఎదురవుతున్న శ్రమల నుండైనా, కష్టాల నుండైనా, ఆర్థిక ఇబ్బందుల నుండైనా ఆయన మనల్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రములు. మేము నిన్ను నమ్ముకున్నాం కనుక నిశ్చయముగా మీరు మమ్మల్ని తప్పిస్తున్న వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం స్థిరపరచండి, మా జీవితంలో నెరవేర్చండి. బిడ్డలందరికీ మీరు కలుగు చేయండి. బలహీనులను బలపరచండి, శక్తిహీనులను శక్తితో నింపండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరికీ పరసంబంధమైన జ్ఞానమును దయచేయండి. ఈ దినం నీ బిడ్డలమైన మేము చేయుచున్న ప్రతి పనిలో, ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో తోడుగుండి సహాయం చేయండి. ప్రార్థన అవసరాలు కోరిన బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి క్షేమమునివ్వండి. గర్భిణీ స్త్రీల కొరకు, సంతానం లేని బిడ్డల కొరకు, యవన బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము జన్మదిన వేడుకలు, వెడ్డింగ్ యానివర్సరీలు చేసుకుంటున్న వారికి ప్రత్యేకమైన దీవెన దయచేయండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. కృపతో బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.